సినిమాల్లోనే కాదు పాలిటిక్స్ కూడా ట్రెండ్ సెట్ చేస్తా అంటూ రంగంలోకి దిగిపోయారు పిఠాపురం ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఒక్కొక్కటిగా తాను చెప్పిన హామీలు నెరవేర్చుకునేందుకు పిఠాపురంని టెంపుల్ సిటీగా అభివృద్ధి చేయడంతో పాటు కాకినాడలోని ప్రముఖ ఆలయాలను కలిపి టెంపుల్ సర్క్యూట్గా తీర్చిదిద్దడం, ఆలయ ఆస్తులు కాపాడడం తన లక్ష్యమని వెల్లడించారు. ఇందుకోసం ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో జిల్లాలోని ఆలయాలకు సంబంధించి పూర్తి వివరాలతో కలెక్టర్, దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్, ఆ శాఖ ఈవోలతో ఈ నెల 13న సమావేశమై ప్రణాళికలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత అంతకుముందు జనసేన అధినేతగా ఉంటూ పిఠాపురంలో పోటీ చేసినప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. పిఠాపురాన్ని టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. ఇందులో భాగంగా పిఠాపురంలో అత్యంత ప్రాముఖ్యత గల దేవాలయాలైన పురోహితికి అమ్మవారు వేయించేసి శక్తిపీఠం వేయించేసిన పాదగయ క్షేత్రం, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం, అదేవిధంగా నవ జనార్దన ఆలయంలో ఒకటే కుంతి మాధవ స్వామి ఆలయం, అదేవిధంగా తాటిపర్తి గొల్లప్రోలు మండలం అపర్ణ దేవాలయం, ఇన్ని ఆలయాలు ఉన్నాయి. ఇలాంటి నేపథ్యంలో కాకినాడలోని ప్రముఖ దేవాలయాలన్నీ కూడా ఒక టెంపుల్ సర్క్యూట్ గా టూరిజం కేంద్రంగా విరాజిల్లేందుకు ఆయన ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇందులో భాగంగానే ప్రముఖ ఆలయాలు కాకినాడ జిల్లాలో పరిశీలిస్తే తొన్ని నుంచి మొదలు పెడితే తొన్ని వెంకటేశ్వర స్వామి, కనుపులమ్మ లోవ, అన్నవరం శ్రీ సత్యనారాయణమూర్తి, గొల్లప్రోలు అపర్ణదేవి, పిఠాపురం పాదగయ, అదేవిధంగా శ్రీపాద శ్రీవల్లభ సంస్థానం, కాకినాడ బాలా త్రిపుర సుందరి పెద్ద శివాలయం, తాళరేవు జనార్దన స్వామి, ఇలా దాదాపుగా 20 నుంచి 25 అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ కూడా డెవలప్ చేసేందుకు ఆయన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ షెగ్లీకి ఒక ఆదేశాలు జారీ చేశారు. కాకినాడ జిల్లాకు సంబంధించి ఆలయాలు ఎన్ని ఉన్నాయి, వాటికి ఆస్తులు ఎన్ని కబ్జాకు గురయ్యాయి, వాటికి సంబంధించిన ఆస్తులకి ప్రతి 3 ఏళ్లకి లేదా 11 ఏళ్లకి ఏదైతే బహిరంగ వేలం పెడుతున్నారా లేదా, ఆలయాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆలయాల ఆదాయం ఎంత, వ్యయం ఎంత, లీజుకి ఇచ్చిన షాపులకు సంబంధించి ఎలా ఉన్నాయి, సమస్త సమాచారం నాకు కావాలని అడగడం జరిగింది. ఇందులో భాగంగానే డిప్యూటీ కమిషనర్ విజయరాజు సమావేశాన్ని నిర్వహించారు ఈవోలందరితో. తర్వాత 13వ తేదీన జిల్లా కలెక్టర్ వీరితో సమావేశం కానున్నారు. ముఖ్యంగా టెంపుల్ టూరిజం అభివృద్ధి చేయడం, పిఠాపురాన్ని టెంపుల్ సిటీగా డెవలప్ చేయడంతో పాటు ఇక్కడే ప్రధాన విషయం ఉంది. కాకినాడ జిల్లాలో మల్లాడి సత్యలింగ నాయకర్ ఎంఎస్ఎన్ చార్టీస్ ఉంది. మహానుభావుడు 101 సంవత్సరాల క్రితం 1450 ఎకరాల భూములతో పాటు అప్పట్లోనే అంటే 104 సంవత్సరాల క్రితమే 20 లక్షల నగదుతో పేద విద్యార్థులకు విద్యాదానం, అన్నదానం, వేద విద్య భోజనాల కోసం ఏర్పాటు చేశారు. అందులో దాదాపు 400 ఎకరాల పైగా కబ్జా గురయ్యాయి. దీంతో కొందరు వైసీపీ నాయకులకి సంబంధం ఉందని చెప్తున్నారు. గతంలో కాకినాడ జిల్లాలోని ఓ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఓ వైసీపీ అభ్యర్థితో పాటు కొందరు వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు కూడా ఈ ఆస్తులు కబ్జా చేసిన ఆరోపణ ఉంది. అదేవిధంగా తునికి సంబంధించి గాంధీ సత్రం ఒకటి ఉంది. ఆ గాంధీ సత్రం భూములకి 11 సంవత్సరాలకి పాట పెట్టి దాన్ని ఎవరికి తెలియకుండా 33 సంవత్సరాలకి మార్చారు. ఇదే విషయాన్ని తునికి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే యనమల దివ్య తండ్రి, మాజీ ఆర్థిక మంత్రి, మాజీ స్పీకరు, ప్రస్తుతం శాసన మండలి నేతగా ఉన్న యనమల రామకృష్ణ కూడా ఆయన నోటీసు రావడం జరిగింది. దీని మీద చర్యలు తీసుకోమన్నారు. ఇందుకోసమే పవన్ కళ్యాణ్ సమగ్ర సమాచారాన్ని ఆలయాలకు సంబంధించి సేకరిస్తున్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ, రూరల్, పిఠాపురం, తుని, పత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట నియోజకవర్గాల్లో ఉన్న ఆలయాలకు సంబంధించి సమస్త సమాచారం, అసలు ఆలయానికి ఎంత భూమి ఉంది, గతంలో దాతలు ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఎంత ఉంది, ఎంత కబ్జా గురైంది దాని మీద ఎలాంటి చర్యలు తీసుకున్నారు, న్యాయస్థానాల్లో దేవాదాయ శాఖ ట్రిబ్యునల్ ఎలాంటి కేసులు ఉన్నాయి, తదితర పూర్తి సమాచారాన్ని కలెక్టర్ అడగడం జరిగింది. ఇప్పటికే డిప్యూటీ కమిషనర్ విజయరాజు తరచూ దాన్ని రివ్యూ చేస్తున్నారు. ఇందులో భాగంగానే మళ్ళీ మరోసారి పూర్తి సమాచారాన్ని అడగడం జరిగింది. దీంతో అధికారులంతా కూడా ఇప్పుడు డీసీ సమావేశం అయిన తర్వాత వివరాలు సేకరిస్తున్నారు. వాటిని రేపు అంటే గురువారం కలెక్టర్ గా అందజేస్తారు. 13వ తేదీ కలెక్టర్ దీని మీద మళ్ళీ అధికారులందరినీ పిలిచి రివ్యూ నిర్వహిస్తారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పిఠాపురానికి ఎప్పుడు వస్తారన్నది తేలాల్సి ఉంది. 16ని కేబినెట్ మీటింగ్ ఉంది, 22 అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈలోగా వస్తారా, ఇది అయిన తర్వాత రివ్యూ పెడతారా అంటే అధికారులు చెప్పడం ఇది హడావుడిగా ముగిసే రివ్యూ కాదు, ఆలయాల వారీగా రివ్యూ చేస్తారు. ముఖ్యంగా ఎంఎస్ఎన్ చార్టీసీకి చెందిన భూములు అన్యాగ్రాంతం అవడం, అక్రమంగా ఉద్యోగుల నియామకం, గాంధీ సత్రానికి సంబంధించి కోట్ల రూపాయలు ఖరీదు చేసే భూముల్ని అనామకంగా 11 సంవత్సరాలకి లీజుకు రాసేసి దాన్ని 33 సంవత్సరాలకు మార్చేశారు. ఇందులో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు ఇప్పటికే పేర్లు బయటకు వచ్చినాయి. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పటికే లీజు రద్దు చేయమని రీజనల్ జాయింట్ కమిషనర్ సుబ్బారావు సంబంధిత ఈవోకి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అయితే ఈవో ఆలయానికి రావడం లేదు, ఆయనకి వేరే చోట ఆలయాలు ఉన్నాయి, అందుచేత ఈవో రావడం లేదని కూడా కొందరు యనమల హామీలు, అలాంటప్పుడు ఈవోని మార్చమని కూడా ఆయన చెప్పడం జరిగింది. వీటికి భయపడి ఈవో విఆర్ఎస్ పెడతారని కూడా దేవాదాయ శాఖ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద ఓ పక్క ఆలయాలు అభివృద్ధి చేయడం, టెంపుల్ టూరిజం గా, అదేవిధంగా పిఠాపురం కేంద్రంగా టెంపుల్ సిటీ అభివృద్ధి చేయడంతో పాటు కబ్జా గురైన భూములు స్వాధీనం చేసుకోవడంతో పాటు ఎవరైతే వైసీపీ హయాంలో ఈ భూములు అన్యాక్రాంతం చేశారో, 11 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాలకి అక్రమంగా తీసుకున్నారో వీళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకునేందుకు పవన్ కళ్యాణ్ చాలా పకడ్బందీగా
ప్రణాళిక రూపొందించి చట్టం బిగిస్తున్నారని చెప్తున్నారు. దీంతో కొందరు ఈవోలు భయపడుతున్నారు. ఇప్పటికే ఒక అసిస్టెంట్ కమిషనర్ సస్పెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా దేవాదాయ శాఖ వర్గాలు ఈ సమావేశం సందర్భంగా వెల్లడించడం జరిగింది. దీంతో తెలుగుదేశం చెందిన కొందరు ఎమ్మెల్యేల చుట్టూ అసిస్టెంట్ కమిషనర్ తిరుగుతున్నారని చెప్తున్నారు. ఏది ఏమైనా ఓ పక్క అభివృద్ధి చేస్తూ ప్రజలకి ముఖ్యంగా ఆధ్యాత్మిక కేంద్రంగా కాకినాడ జిల్లాని తీర్చిదిద్దడం, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోని ఆలయాలతో పాటుగా ఏదైతే బషీర్ బీబీ దర్గా రెగ్యులర్ గా 2 సార్లు వెళ్ళొచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఆ దర్గాను అభివృద్ధి చేయడం, అదేవిధంగా పిఠాపురంలో ఆయన వెళ్ళిన చర్చిని కూడా ఇప్పటికీ అభివృద్ధి చేస్తారు. అన్ని మతాలు సమానమే అని చెప్పడానికి వాటిని అభివృద్ధి చేయడంతో పాటు ఏవైతే దేవాదాయ శాఖ కింద ఆస్తులు కబ్జా అయ్యాయో వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేలాగా కబ్జాదారులపై కఠినమైన చట్టాలు ప్రయోగించి వాటిని రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద రికవరీ చేయడంతో పాటు వారిని జైలుకి పంపే విధంగా కూడా ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది పవన్ కళ్యాణ్ సూచన ప్రకారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే ఇప్పుడు అధికారులు మల్లగొల్లాలు పడుతున్నారు, ఎవరి మీద వేటు పడుతున్నారని భయం ఉంది. కానీ మొత్తం మీద అధికారులు అంగీకరిస్తున్నారు. చాలా వరకు కబ్జా గురయ్యాయి. కొన్ని షాపులు అయితే కాకినాడ నగరంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి ఒకరు లీజు తీసుకుంటే అది 10 మంది పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా అయిపోయాయి. దీంతో రిజిస్ట్రేషన్ శాఖ అధికారుల మీద కూడా చర్యలు తీసే అవకాశం ఉంది. మొత్తం మీద 13వ తేదీ కలెక్టర్ సమావేశం జరిగిన తర్వాత అసలు బండారం బయటపడనుంది. బ్యాక్ టు స్టూడియో.